నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. జగద్గురు భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాన రచనలతో జనులను జాగృతపరిచిన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుగు వారందరికీ వారసత్వ ఆస్తి లాంటి వారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బ్రహ్మంగారి 332వ ఆరాధనోత్సవంలో పాల్గొన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. మఠం ప్రాంగణంలో తిరిగి భక్తులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. బ్రహ్మంగారు గొప్ప సంఘ సంస్కర్త, భవిష్యత్ దార్శనికుడు అన్నారు. నోస్టర్ డామ్ కంటే ముందుగానే భవిష్యత్తులో జరగబోయే కొన్ని పరిణామాలను స్పష్టంగా చెప్పిన వ్యక్తి కాలజ్ఞాని మాత్రమే అన్నారు. 400 సంవత్సరాల క్రితమే మత సామరస్యాన్ని, కుల సామరస్యాన్ని బోధించి ఆచరించిన గొప్ప సంఘ సంస్కర్త బ్రహ్మంగారు అని కొనియాడారు. ప్రస్తుతం మనం కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలం బ్రహ్మంగారి మఠం దగ్గర ఉన్నాం. రేపు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి అయినటువంటి రోజు. 332 సంవత్సరాల క్రితం 1693 సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు తన 85వ ఏట పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇక్కడ జీవ సమాధి అయ్యారు. ఆ సందర్భంగా ఆరాధన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మంగారు గొప్ప కాలజ్ఞాని, భవిష్యత్ దర్శకుడు. ప్రపంచంలో భవిష్యత్ దర్శకులలో నోస్టర్ డ్యామ్ గురించి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు. ఆ నోస్టర్ డ్యామ్ కంటే పూర్వమే భవిష్యత్తులో జరగబో పరిణామాల గురించి తాళపత్ర గ్రంథాల మీద బ్రహ్మంగారు వచ్చేసి రాయడం జరిగింది. వీరబ్రహ్మంగారు గొప్ప సంఘ సంస్కర్త. పరమత సహనం, పరకుల సహనం ఆయన ప్రబోధించడమే కాకుండా స్వయంగా ఆచరించాడు. దూదేకుల కులస్థుడైన ముడుమాల సిద్ధయ్య స్వామిని తన శిష్యునిగా స్వీకరించాడు. చండాలుడైనటువంటి దళితుడైనటువంటి కక్కయ్యను తన శిష్యునిగా స్వీకరించాడు. ఆనాడే స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. ఆనాడే పితృస్వామ్య సమాజంలో మాతృస్వామ్య సమాజాన్ని తీసుకొచ్చాడు. తన కుమార్తె అయినటువంటి వీరనారాయణమ్మ సంతతికి మఠం భవిష్యత్తు చూసుకునే విధంగా తన కుమార్తె సంతతికి ఇచ్చాడు. ఆ విధంగా మాతృస్వామ్య సమాజాన్ని ఆయన అప్పుడే ప్రోత్సహించాడు. అందుకోసమే ఆయన గొప్ప సంఘ సంస్కర్త. మహిమలు చూపుతూ తన తత్వాల ద్వారా సమాజంలో చైతన్యం కలిగిస్తూ ఆయన ఈ సమాజంలో తన జీవన కాలాన్ని, ప్రస్థానాన్ని గడిపాడు 20 సంవత్సరాల పాటు. ఆయన బోధనలు నేటికి అవసరం, ఈనాటి సమాజానికి అవసరం. ఒక విధంగా చెప్పాలంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన నివసించినటువంటి కందిమల్లాయిపల్లె, ఈ బ్రహ్మంగారి మఠం, ఇది తెలుగు వారికి ఒక వారసత్వపు ఆస్తి. ఈ వారసత్వపు ఆస్తిని పరిరక్షించుకుంటూ మరిన్ని మెరుగులు దిద్ది భావి తరాల వారికి అందించవలసిన చారిత్రక ఆవశ్యకత నేటి తరానికి చెందిన మన మీద ఉంది. ఒక విధంగా చెప్పాలంటే షిర్డీ సాయిబాబా ఏ విధమో బ్రహ్మంగారి మఠం వీరబ్రహ్మ స్వామి గారు కూడా అంత ప్రాశస్త్యం ఉంది. కానీ ఈనాడు షిర్డీ సాయిబాబా అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుసు, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఆ విధంగా ఈ బ్రహ్మంగారి మఠాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత అటు ప్రభుత్వాల మీద, ప్రజల మీద, మఠాధిపతుల మీద, మనందరి మీద ఉంది. ఇది మనందరి వారసత్వ ఆస్తి, దీన్ని పరిరక్షించుకోవాలి. ఇక్కడ ఇంత చారిత్రక ప్రాశస్త్యం ఉన్నటువంటి ఇక్కడ ఒక బస్ షెల్టర్ కూడా, వచ్చిన భక్తులకు బస్ షెల్టరు, బస్ స్టాండ్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా పక్కనే బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ఉంది. బ్రహ్మంగారి మఠంలో దాదాపు 65 గ్రామాలకు త్రాగునీటి సరఫరా చేసే విధంగా రూపకల్పన జరిగింది. కానీ ఇప్పటికీ కేవలం 40 గ్రామాలకు మాత్రమే నీటి సరఫరా జరుగుతుంది. మిగతా 25 గ్రామాలకు కూడా నీటి సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరము కలిసి
బ్రహ్మంగారి మఠాన్ని, ఈ కందిమల్లాయ పల్లెను ప్రపంచ స్థాయి పవిత్ర క్షేత్రంగా, పుణ్యక్షేత్రంగా తీసుకొచ్చడానికి అందరము కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.